వాగ్దానం చేశా. నా రక్షణ పొందాను కానీ నా ఆత్మ జీవితం అవతవుగా ఉంది. అయినా కూడా ప్రార్థన, అయ్యగారు నేర్పించిన ప్రార్థన పట్టుకొని ఏ సమస్య బాధ వచ్చినప్పటికి కూడా ఆ ప్రార్థన విడకుండా ప్రార్థన చేసుకుంటూ కొనసాగిపోతూ ఉండేవాడినండి. ఎన్నో వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఎన్నో విధాలుగా హెచ్చరించాడు. సేవ అంటే భయపడి నేను ముందుకు రాలేకపోయాను. మా నాన్నగారు కూడా ఈ గ్రామంలోని 13 సంవత్సరాలుగా మరి ఇక్కడ సభలు పెట్టేవాడు. మరి ఎంతో జనం వచ్చాడు. ఆయన కోరిక మా తల్లిదండ్రులు నేను సేవ చేయాలని, కానీ దేవుని పిలుపు లేకుండా చేయకూడదని వారి మాటను వ్యతిరేకించాను. మరి దేవుడు మరి ఆయన అభిషేకించినట్లుగా దర్శనాలు, కొన్ని వాగ్దానాలు పేతురయ్య గారు చెప్పారు. మరి ఆయనకి ఎలాగా మరి ఆ మాట నాకు వచ్చిందని తెలియదు, కానీ ఇర్మియా 1:4 నా కుమారుడా, నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక ముందే నేను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు నా సేవకుడు, నువ్వు నా పని చేయాలని దేవుడు నాతో మాట్లాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పనికిరాని వాడిని, చేతగాని వాడిని, నిజమండి నిస్సహాయుడిని, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా, ఎన్నో నిందలను నేను ఎదుర్కొన్నాను. నన్ను దూషించిన వారిని కూడా నేనేమనలేదండి. దేవుని చేతికి అప్పచెప్పేవాడిని, ప్రభువా క్షమించమని ప్రార్థన చేసేవాడిని. కానీ ఈరోజు ఈ సమయం ప్రతి దర్శనం కూడా దేవుడు నాకు ఇచ్చింది నెరవేర్చాడు. ఈ సమయం వరకు నేను చూస్తున్నాను. నా జీవితంలో రక్షణ పొందిన కాడి నుంచి నాకు ఈ రోజు వరకు ఏం జరిగేది కూడా ప్రభు నాకు తెలియపరిచాడండి. ఇది నా కనులకు ఆశ్చర్యం. నిజంగా నా దేవుడు నా చీకటి బ్రతుకు నుంచి విడిపించి ఈ యొక్క మరి ఆ రీతిగా ఆయన యొక్క పాత్రగా నన్ను చేసుకున్నాడు. నేను ఎందుకు అర్హుడిని కాదు, ఎందుకంటే నా బ్రతుకు చీకటి బ్రతుకు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను నడిపిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను. ఎక్కడంటండి రాజ్యవంశంలో. దానియేలు గారు రాజవంశంలోనే యాజకత్వం చేశారు. ఏమండి గమనించండి, ఎంతోమంది సేవకులండి, ఎంతోమంది దైవజనులు, గొప్ప గొప్ప రాజుల మధ్య యేషోపుని ఎక్కడ నిలబెట్టాడు చూడండి. మన దేవుడు గొప్పవాడు. నేను కూడా నా బ్రతుకు నీచమైనది, అసహ్యమైనది కదా ప్రభా, నాలో ఏమి చూచినవు ఎంతగా, అయ్యా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా. నేను ఎన్నో దినాలు ఏడ్చిన దినాలు. నా భార్య జ్ఞానవంతురాలు, తన ఇల్లుని కట్టుకొని 3 రాళ్ళు తన ఇంటిని పీకి ఎన్నో శ్రమలను తట్టుకుంది, ఎన్నో బాధలను అనిపించింది. ఏనాడు కూడా మా 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో తన పుట్టింటికి మా మధ్య ఎన్ని జరిగినా కూడా ఒక మాట కూడా తీసుకెళ్ళి చెప్పలేదండి. నా మర్యాదను కాపాడుకుంది నా భార్య. నాకు జ్ఞానవంతురాలైన భార్యను నాకు ఇచ్చాడు దేవుడు, గుణవంతురాలైనటువంటి భార్యను నాకు ఇచ్చాడండి ప్రభు. నా నీచమైన బ్రతుకుని ఆయన కల్వరి శిలువలో కాచిన రక్తం ద్వారా కడిగి మరి ఆయన యొక్క దాసుడిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవానికి నాకు ఈ పరిశుద్ధుల మధ్యలో ఈ గుంపులో నిలబడే అర్హత కానీ యోగ్యత కానీ నాకు లేదండి. కేవలం ఆ తండ్రి యొక్క కృప, ఆ దేవుని యొక్క ప్రేమ అండి. ఇక్కడున్న సేవకులందరూ కూడా నాకు తెలుసు, ఎందుకంటే ఎంతో ప్రేమించేవారు, నన్ను వాక్యం ప్రకారం ఎంతో బలపరిచిన వారు. ప్రతి ఒక్కరికి కూడా నన్ను బలపరిచిన సేవకులందరికీ వందనాలు. ఇక్కడ నా నిమిత్తమై, అభిషేక కార్యము నిమిత్తమై మరి దైవ సేవకులు ఎంతో హెచ్చరికలు చేశారు. ఇక్కడ దేవుని సముఖంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో సేవకులు ఏదైతే నాకు దేవుని యొక్క మరి వాక్యాన్ని హెచ్చరించారో ఆ మాటలన్నిటిని కూడా తూచే తప్పకుండా మరి పాటించి దేవుని క్రమంలో, ఆయన వాక్య క్రమంలో నేను నడుచుకుంటానని మరి దేవుని ఎదుట నేను ప్రమాణం చేయుచున్నాను. మరి దేవుడు నిజంగా చూడండి, ఎందుకు పనికిరానట్టు నా జీవితంలోనే మరి యారా పోరా అని పిలిచేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఒక విలువ లేకుండా చెప్పాలంటే మా గ్రామంలో నేను పెద్ద విలువైన వ్యక్తిని కాదు. నా తండ్రి నిజంగా ఆయన విజయోత్సవాలతో ఊరేగించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు గాడిద పిల్లను ఘనపరిచిన దేవుడు అండి. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని నాతో మాట్లాడు. నువ్వు నన్ను ఘనపరచు, నిన్ను ఘనపరుస్తానని నాకు దేవుడు మాట్లాడాడండి. నేను ఆశీర్వదిస్తానని దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఎన్నోసార్లు ఎన్నో బలహీనతల్లో పడిపోయి నా చేయి విడిచిపెట్ల. అపవాదికి నన్ను నా దేవుడు అప్పచెప్పలేదండి. ఆయన రెక్కల చాటుతో దాచుకున్నాడు నన్ను.
మీ అందరికి కూడా ప్రభు పేరిట నేను తెలియపరిచేది ఒకటేనండి, ఎందుకు పనికిరా నా జీవితాన్ని ఆయన ఈ రీతిగా ఒక అద్భుతంగా మలిచి ఆయన సేవకునిగా చేసుకున్నాడు. మీరు కూడా ఒకవేళ చితికిపోయి ఉన్నారేమో, సమస్యల బాధలో నలిగిపోయి ఉన్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు మిమ్మల్ని ఒక చైతన్యవంతంగా మార్చగలిగిన దేవుడు అండి. ఆయన మనందరి కొరకు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. నా జీవితాన్ని ఈ రీతిగా అద్భుతంగా మలిచిన నా దేవుడు తప్పకుండా కూడా మీ జీవితాలను అద్భుతంగా మార్చగలడు. ఈ రీతిగా ఆయన సేవకు సిద్ధపరచుకొని మరి నన్ను సిద్ధపరిచిన ఆ దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యాన్ని జరిగించుటకు మమ్మల్ని దీవించుటకు వచ్చిన మీ అందరికీ దైవ సేవకులకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరచుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దీవిస్తూ మరి ముగించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? వారిని ప్రతి సేవకుడు దీవించాలి, ప్రతి సేవకుడు అభిషేకించాలి. దేవుని వాక్యం చదువుకున్న సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. నా తల్లి గర్భముని నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నేను అతన్ని త్రోసివేస్తున్నాను కనుక నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింపని చరిత్రం నా జన్మ నిజ ఫలితం, ప్రకటింపని చరిత్రం
అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాడు. అందుకు సమయంలో నీవు వాడిని పిలువనంపించు, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చొని చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు శరీరము సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు, నేను లేచి అభిషేకించు. తైలపు పువ్వులు తీసి వారి సహోదరుల యొక్క వారిని అభిషేకం చేసి నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. తరువాత సమయం లేచి ఆ మాటలు తన పరిశుద్ధులాగా దీవించాడు. కనులైన వారే నీ ఎదుటను నన్ను, బలమైన వారే ఎందరో ఉన్నను. కనులైన వారే నీ ఎదుటను నన్ను, బలమైన వారే ఎందరో ఉన్నను. కన్నీళ్ళ కడలిలో శ్రమలాసురులలో నా స్థితి చూసి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా. నాలో ఏమి చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు. నాలో ఏమి చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు. ఈ శరీరంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన మార్పు చెంది అయ్యా మార్చుకొని నీకు సాక్షులుగా ఉంటాయి. అయ్యా నీ చేతి తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క మందిరంలో ప్రభువా సంవత్సరాంతం నుండి సంవత్సరాంతం వరకు కూడా అయ్యా ఈ కనుగురించి ఈ స్థలంలో చేస్తున్న ప్రార్థనలకు ప్రభువా శివుడికి ప్రభువా అనేకులకు అయ్యా వ్యాధి ఉన్న వారు స్వస్థత పొందినట్టుగా, కుటుంబాల్లో సమాధానం లేని వారికి సమాధానం కలిగినట్టుగా, అయ్యా ఈ ఆత్మకు నిలైన వారి మనసు అయ్యా కలిగించి విరువనివాడా చితికిన బతుకును విరువనివాడా నా పైన ఎందుకో దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనం.
సొలొమోను తాను చేయి ప్రార్థన సొలొమోను